పిల్లలకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత 2 years వరకు కన్సీవ్ అవ్వకండి. ఎందుకంటే ఆ బేబీ చిన్న బేబీ కదా, నెక్స్ట్ మళ్ళీ ఆ బేబీని చూసుకోవాలి, ఇంకో బేబీని చూసుకోవాలి, ఇబ్బంది అవుతుంది. మీకే అదే వేపిస్తాము, లూప్ అని ఉంటుంది కదా, లూప్ వేపిస్తాము. అట్లా ఏమన్నా ఉంటే మీకు చెప్పండి, లూప్ వేపిస్తాను. 6 months అట్లా వేస్తారు, లేకపోతే డెలివరీ టైంలోనే వేసేస్తారు. మీరు చెప్పారు డెలివరీ టైంలో మనం అప్పుడు వేయండి నెక్స్ట్ బేబీకి అంటే వాళ్ళు వేసేస్తారు. అప్పుడు లేదు అప్పుడు వేయలేదంటే నాకు చెప్తే నేను వేపిస్తాను. ఎందుకంటే బేబీ మళ్ళీ తర్వాత బేబీ వీక్ ఉంటారు. ఇప్పుడు సిజేరియన్ ఉందనుకో, బేబీకి 6 months ఉందనుకో, మీకు 3 months ఎంత లాస్ అవుతాం. ఇప్పుడు మీకు లాస్ బేబీ లాస్ కదా. కాబట్టి అట్లా ఉంటే కనుక మీరు వేసుకొని ఉంటే మీరు సేఫ్, బేబీ సేఫ్. ఆ బేబీ 2 years వరకు మంచిగా ఎదుగుతుంది. నెక్స్ట్ ఎవరైనా ఎత్తుకుంటే నెక్స్ట్ బేబీకి మీరు చూసుకోవాలి. డెలివరీ అయినప్పుడు కూడా పాలు పట్టేయంగానే వస్తాయి. అప్పుడే రావట్లేవు అనేసి పిల్లలకి తేనె నాకియడం, వాటర్ ఏడ్చేడ్చి నోరు పోతుంది అనేసి వాటర్ వేయడం అట్లా చేస్తారు. అట్లా అస్సలు చేయొద్దు. పాలే పట్టియాలి. 6 నెలల వరకు వాటర్ అస్సలు యూజ్ చేయదు బేబీకి. అసలు తేనె కూడా వేయొద్దు. 6 నెలల వరకు ఓన్లీ తల్లిపాలే. పట్టియంగా వస్తుంటాయి. తీసుకొస్తారు కొందరు, అప్పుడు కూడా తేనె నాకిస్తారు. అట్లాంటివి చేయకూడదు. మీరు అయినా మీ వాళ్ళకైనా చెప్పండి, అలాంటి చేయకూడదు. ఆ టైంలోనే బ్రెస్ట్ మంచిగా క్లీన్ చేసుకొని పాలు రాకపోయినా 2-3 సార్లు పట్టిస్తూ ఉంటే బేబీ కూడా అలవాటు అవుతుంది. మదర్ కూడా నేను ఇస్తున్న పాలు అన్న ఫీలింగ్ ఉంటుంది. మీరు ఇవ్వచ్చు 3-4 times అట్లా.